హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఈ రోజు చిన్న కర్మ అనగా 9వ రోజు సందర్భంగా మరి తింటే పేరుంటదా, తాగితే పేరుంటదా? 25 ఆటలు కోసి విందు భోజనాలు చేస్తే వస్తారు, తింటారు, ఎక్కువ అక్కడ పోతారు. కానీ కన్న తండ్రి నరసయ్య గారి పేరు మీద రామనామ కీర్తన చేపిస్తే పిలిచిన వాళ్ళు వస్తారు, పిలువనోళ్ళు వస్తారు. ఇంటి ముందర గట్ట 10 మంది కూర్చుంటారు. గడియ గడియకు నిమిషానికి రామ 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 అని శబ్దము వస్తే మనం చేసిన పాపాలు కొన్ని తొలగిపోతాయని చెప్పి పవిత్రమైన ఈ స్థలం లోపల రామనామ కీర్తన చేపిస్తారు. మరి నరసయ్య గారి ఆత్మశాంతి కొరకు మరి కథలు చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే ఎవరు? మరి బిడ్డ స్వరూప, అల్లుడు శంకరయ్య, మరి బిడ్డ రాధక్క, మరి అల్లుడు శ్రీను, బిడ్డ మల్లక్క, అల్లుడు మొండయ్య, బిడ్డ కొండక్క, అల్లుడు సాంబయ్య, మరి కొడుకు వద్దే రవి, కోడలు తిరుమల. అదేవిధంగా మనవలు మనవరాళ్ళు, మనవడు మహేష్, మనవరాలు సుస్మిత, మనవరాలు సౌమ్య, మనవడు మహేందర్. అదే విధంగా మనవరు మనవరాలు మనకి సాహిత్, సహస్ర, నవీన్ కుమార్, శైలజ, చిన్ను, మరి ఆత్మగల్ల బిడ్డ బిడ్డ రాజేశ్వరి, కీర్తి శేషులైన అల్లుడు చంద్రయ్య. వీళ్ళందరూ కలిసి అయ్యో మా నాయన నరసయ్యలేడని మరి చిన్న కర్మ సందర్భంగా వచ్చేసిందా మౌనిక మహేందర్ చదివినా పిలవలేదా? ఉన్నదిగా మౌనిక మౌనిక మహేందరు మౌనిక ఉన్నది ఉన్నది. సౌమ్య తర్వాత బాణ గుర్తు పెట్టింది మహేందర్ గారు. పర్వాలేగా మౌనిక, సాహిత్, సహస్ర, నవీన్ కుమార్, శైలజ, చిన్ను. మరి కన్నయ్య రాయలే, చిన్ను అనే పేరు రాసినట్టు కన్నయ్య. ఓకేనా? మరి వీళ్ళందరూ కలిసి ఇంటి పేరుండదు, తాత పేరుండదని రామనామ స్మరణ చేపిస్తున్నారు. రామ రామ నీ బిడ్డ స్వరూపవను అల్లుడు శంకరయ్యను వచ్చినమే నాను నాయనా. 9 రోజులు బట్టి నీ పాట పాడుతన్నా, నిన్నది ఎత్తన్ననే నాయనో. నా బిడ్డ స్వరూపవా, బిడ్డ రాధవా, మల్లవా, బిడ్డ కౌరవా అని మమ్మల్ని మందరించి మాట్లాడవా బాబు. అడవిలా ఇల్లు గడిచివా నాయనా, నా ఇల్లాలన్నా నాయుడా శంకరయ్య, శ్రీను, మొండయ్య, సమ్మయ్య, నేనెళ్ళిపోతున్నా అయ్యా. నా కొడుక రవన్నా, ఇంటి ఆడ బిడ్డలు రా కొడుకో, మా తోడబుట్టినోడు ఉన్నాడు అని కొడుక, మన ఇంటికి వచ్చిన్నాడు, నువ్వు దూరం కొట్టకు కొడుకో. ఒక్క మాట నొచ్చినోడ మాట అంటే మా తమ్ముడు మమ్మల మాట అన్నాడు, మా అన్న మాట అన్నాడు అని చెట్టుకెడతారు బిడ్డలు, గుట్టకెడతారు రా కొడుక. ఆయన నరసయ్య నాన్న నీకు అన్నం పెడతారా?
చిన్నాడు బిడ్డ వాడి ఎంతని బలగలిగినాడు మా వాడి గజలేదిగో కానీ కష్టం వచ్చినాడు బిడ్డ మా తండ్రి నరసయ్య మాకుంటే మా కష్టాలు నా బిడ్డల పిల్లలు నా కొడుకు పిల్లలు మీరు పుట్టినాడు నా పిల్లలాని నా మనవలు మనవరాలని పరిస్థితి సంకరేసుకున్నా ఉరిసి ముందులాడినా నేను మంచాలు ఉన్నాడు నా మంచం చుట్టూ ఏరి చిరకరా గుంపులోనే నా మంచం చుట్టూ ఏరి తాతాడు సయ్యా నువ్వు ఏం తింటావే ఎప్పుడు తిన్నావని నన్ను అడిగితే తిన్నా తినకుండా గాని తిన్నంత సంబరపడితే అచంద్రార్కం వాళ్ళ వంశ వృద్ధి కలిగి చనిపోయిన కన్న తల్లి నరసయ్య పార్వతి పరమేశ్వరుని పాదాల కాడ గంట జ్యోత వెలగాలే ఓ రామ మరి ఆత్మగల్ల మదిని ముద్దసారి గౌరవ చూసినవా మరి ఎందరో కనబడుతుంది కదా మా మరది కనబడతలేడని ఆ మరది నరసయ్య గారి పేరు మీద 116 దానం వేసింది ఓ రామ రామ మరది నరసన్న వద్దెవారి ఇళ్ళల్ల నీ పేరు మాషన మరది ఒక్కొక్క రోజు కలిసి ఇడికి 9 రోజులాయ నీ మాట వినబడతలేదు నీ ముఖము కళ్ళబడతలేదు మరిది మరిది నరసన్న వెళ్ళిపోయావా నరసన్న మళ్ళీ వస్తావా మళ్ళీ వస్తావా నరసయ్య వెళ్ళిపోయావా మరది మళ్ళీ వస్తావా నరసయ్య మళ్ళీ వస్తావా నరసయ్య నోడే మరయల్లో నవరది
మరిది నరసన్న నీవో హరి 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 రాజ్యాన రాజు భార్య భర్తలిద్దరు ప్రాణం పోవంగానే 7 సంవత్సరాల కొడుకు వరహాల మహారాజు చెల్లె చంద్రాల దేవిని ఎత్తుకొని ఆడగట్టి పేడల్ల తల్లిదండ్రిని వండబెట్టుకొని చెల్లెని ఎత్తుకొని కాట్నాల గడ్డకాడి తీసుకుపోతా అంటే మొత్తం మీది ప్రజలందరూ బాధపడుతున్నారు. అయ్యో అయ్యో భగవంతా చిన్న పిల్లలాయ తల్లిదండ్రి ప్రారంభాయే అవ్వలేని పిల్లలంటే అంగళ్ళ పాలంటారు, తల్లి లేని పిల్లలంటే దయ్యాల పాలంటారు. అలా మాసిపోయేది ఉంటే కొప్పు పెద్దదంటారు, కడుపు తల్లి చచ్చిపోతే కడుపు పెద్దదంటారమ్మా. కొడక నీకు ఏమి కష్టం వచ్చే ఏం బాధలు వచ్చానని పట్నం మీది ప్రజలందరూ బాధపడంగా కాట్నాల గడ్డకాడి తీసుకువచ్చి కాట్నం లోపల భార్య భర్తలు ఇద్దరిని వండబెట్టి 7 సంవత్సరాల కొడుకు వరహాల మహారాజు చేత ఆగో తల్లిదండ్రి కాట్నాల కట్టి కాట్నం కాలంగా సచ్చినోళ్ళ పేరు మీద సల్లిళ్ళ దానం అంటారా అని గంగవేడికొచ్చి స్నానాలు చేసి గంటడి వచ్చి ఆరగించి సుంకరి మల్లన్న పిల్లగల్ల ఎంబడి పెట్టుకొని 7 అంతరాల మాలవు తీసుకొని వచ్చిండయ్యా ఓ పెద్దలారో. ఒక్క రోజు గడిచింది, 2 రోజులాయ, 3 రోజుల పొద్దాయే. 3వ దినము నాడు భార్య భర్తల పేరు మీద పక్షికి పెడుతున్నారు, 5వ దినము నాడు పక్షికి పెడుతున్నారు, 9వ దినం నాడు శిలకరమ చేస్తున్నారు, 11వ పెద్ద కర్మ చేస్తున్నారు. అన్ని దానాల కన్న మిన్న అన్నదానం గొప్ప అన్నారు. భార్య భర్తల పేరు మీద అన్నదానం కూడా చేసిండ్రు. 7 అంతరాల మాల లోపల పిలగల్ల పట్టుకొని సుంకరి మల్లన్న ఉండంగా సుంకరి మల్లన్న మన లోపల మనసు లోపల ఏమనుకున్నాడు, రాజు ప్రాణం పోవంగా 2 పిలగల్ల తీసి నా చేతి లోపల పెట్టిండు. నేను ఎంతైనా గాని మగవాయి గాని ఉన్నా మగవాళ్ళ చేతి లోపల పిలగళ్ళు దక్కరు, ఆడవాళ్ళ చేతి లోపల అర్థమాగదంటారు. నేను ఎక్కడ తింటానో ఎక్కడుంటానో ఎక్కడ పోతానో నాకు తెలియబోదు. హోటల్ మే ఖానా మసీద్ మే సోనన్నట్టు ఏడ తింటానో ఏడ వంటనో ఏడ పోతానో నాది నాకు తెలియదు. కాబట్టి అల్లి పూలు వేరైన అర్థాలు వేరైన ఆడోళ్ళ మనసు ఆడోళ్ళ కెరకంటారు, ఆడవాళ్ళు పిల్లలు దానుకుంటారంటారు. మరి పచ్చగడ్డేమో పశువులకు ఇష్టమాట, పశువులగల్లేమో ఆడవాళ్ళకి ఇష్టం అంటారు. ఇప్పుడే 2 పిల్లగల్ల ఎంబడి పెట్టుకొని నా భార్య దగ్గరికి పోయి నా చేతుకున్న భార్య చేతు లోపల 2 పిల్లగల్ల పెట్టి సాగుకోమంటారా అని 2 పిల్లగల్ల ఎంట పెట్టుకొని సుంకరి మల్లన్న ఇల్లు 3 రోజులున్న 7 కమ్మల గుడిసే గుడిసున్న బేటికి మల్లయ్య వస్తాడు. అరే గుడిసున్న బేటికి మల్లయ్య వస్తాడు. అరే పేరు వ్యక్తి భార్యను దేవతోటి తెలిసేనా. సుంకరి మల్లన్న 2 పిల్లగల్ల ఎంబడి పెట్టుకొని గుడిసె లోపలున్న చేతుకున్న భార్య వీరలచ్చమ్మను పిలుస్తున్నాడే సుంకరోళ్ళ మల్లన్న. లక్ష్మి లక్ష్మి అడిగే ఈ ఊళ్ళో కుక్కలు ఉన్నాయని అడిగి అంటున్నా. మరి ఎక్కలేని కుక్కలు ఊళ్ళో ఉన్నాయి. అడిగే మొత్తం పెళ్ళినే ఉన్నాయా? అత్త మందతానే పోతే మంద పోతానే. లక్ష్మి ఎవరి మాట కావాలరా పెద్ద అసలు భర్త అన్న విలువ ఉన్నా దానికి అంచగల మాట కావాలకు ఎక్కడేం పని లేదమ్మా. ఓ చదువు లేదు, ఓ శాస్త్రం లేదు, అక్క ముక్క ఇల్లు చదివిర్రు, 2 మైకులు, 2 బుగ్గలు, 2 మైకులు ఇట్లా అక్క ముక్క చదివిరమ్మా. ఊళ్ళ మీద పడ్డని మాట కావు. ఇల్లు నిద్రపోరు, ఇంకా 10 మంది నిద్రపోని రావా. అంటే 2 మైకులు, 2 బుంగలు, ఆపిల్ బాక్స్, ఆటో, 5 మనుషులు, 5 మనుషులు వచ్చి ఊళ్ళో తప్పు తాళం ఆడేసావు 4 మనసులు.
ఇట్లా ఊళ్ళ మీద వాడి ఊరు మనసులో ఇల్లు నిద్రపోరు మంది నిద్రపోనియరు. లచ్చి నా భయమే లేకుండా పోతాను. లచ్చి మా ఇంటి సాగరోళ్ళు ఇట్లా కావచ్చు. సాగర్ రాజుగా కొత్త రాజుగా ఆయన అవ్వ చచ్చిపోయాడు. పెళ్లి కాడ అంగలాడుతున్నాడు. అయితే నిన్నడిసిన బట్ట అన్నే ఉన్నది, మొన్నటి సీర ఇల్లే ఉన్నది. ఇందులో ఎత్తి మీదకి వచ్చిందని కాకర చెట్టు కింద ముళ్ళ అయిపోయింది. కొండల ఉత్తరా పోరా వర కొత్త రాజుగా అన్నానికేమో పెద్దోళ్ళు వస్తారు, బట్టలకేమో పొరగల్ల వస్తారు. అన్నానికి పెద్దోళ్ళు వస్తారు, ఆ బట్టలకేమో పొలగల్ల వస్తారు. అంటే పొలగల్ల వస్తే అన్నం తక్కువ వేస్తారని బట్టలకు పొలగల్ల వస్తారు. పెద్దోళ్ళు వస్తే అన్నం ఎక్కువ వేస్తారని గట్ల ఉపాయం కొద్ది ఇటు వస్తారు. అబ్బో బట్టలకు పొలగల్ల లేదంటే బట్టలు బాగేయరని పొలగల్ల తోలుతారా? పొలగల్ల పోతారు వేరని తక్కువ వేస్తారు. ఇప్పుడు గవాన్ని ఎక్కడ ఎవరాలే ఉతుకుంటారు. ఇక సాకులు వస్తలేరు ఇప్పుడు. అయ్యో సాకరోళ్ళు కానట్టున్నది. మా ఇంటి అడగదారిగా గౌల సంపద గీత కావచ్చు. నా మొగడున్నప్పుడేమో సప్పసేదు కళ్ళు కిక్కచ్చ కళ్ళు పోతాడవ్వ. నా మొగడు ఎటన్నా ఓరు భయం. ఎట్లా చూస్తాడో ఏ చెట్టు మీద చూస్తాడో ఇక తీయటి సాగరం కొడేసి కొడుకుందులో మనం కలిపిపోతాడు. గట్ల ఒక్క మొక్కన ఒక 10 రోజులు తాగిన. 10 రోజులు తాగే వరకు బాత్రూమ్ కేరక నాకేరక, బాత్రూమ్ కేరక నాకెరక. 2 డిస్పో గ్లాసుల కళ్ళు తాగితే ఇంటికి 20 గుంటలు మడి తడుతాదిరా. 2 డిస్పో గ్లాసుల కళ్ళకి 20 గుంటలు మడి తడిపినావా? అంటే ఒకవేళ పెద్ద బాటలు తాగేది ఉంటే 2 ఎకరాలు ఆడుతుందా? అలా కందగడ్డ పెట్టుకో, కందగడ్డ పెట్టుకో. నీట్గా నీట్గా నీకే అమ్ముతాయి. కందగడ్డ తింటే మీకు బలవద్దు. నచ్చే నీ మొగ నచ్చిందే. నాకు మొగరం ఎక్కడ మొగరం పాడబడ్డది. మధురమా మధురమా మధురము దాని శత్రి కోలవంతాయ ఇళ్ళ 3 మొగరాలు ఉన్నాయి. అట్లా నేను ఏ మొగరం అనుకుందును రా రామురా దేవుడా నన్ను రియకురా. ఈ నడివి పాల మొగరం అనుకోని అలువుకో. పాలమోగురం ఇళ్ళకి వచ్చినాడు. అసలు గోడలు పెట్టాం. ఈశాన్య మూలక గోడలు ఏడో కలిసిపోయింది. అదే భర్త నచ్చింది నాకు. బడితే ఎక్కడ పడితే పాడబడ్డది. బడితో 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 నా బడితే పడితే లేకపోతేనే పరాయి టెంట్కు కిరాకి తెచ్చుకొని గుంజకు ముగ కట్టుకున్న కాదుల్లో రాములో దేవుడా దేవుడా. మొగనంటే మొగరం అంటుంది, భర్తనంటే బడిత అంటుంది. నీ పత్తి నచ్చిందే. నాకు పత్తి ఎక్కడ పత్తి పాడబడ్డది. పత్తో పత్తో నా పత్తి కాలం వెనుక సిరైందని మొట్ల పెళ్లి నడిచెర్ల 10 ఎకరాల పత్తి పెట్టుకుంటే వెనుక చిరు కాలం కొట్టింది. ఉన్న చెరువు మునిగింది. పోంగ 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 మొత్తం నిండంగా 39 గుంటలు తక్కువ ఒకటే ఎకరం మిగిలింది. 39 గుంటలు తక్కువ 1 ఎకరం అంటే ఆరేంతరా ఒకటే గుంట. మరి 1 గుంట అంటే ఏం పోతాందని? 1 గుంట అంటే ఈ మొట్ట పెళ్లి కాడ నాకు విలువ ఉంటుందా? చెట్టు ఎట్లా పెరిగినాయట. ఎట్లా పెరిగిన పాటకు మొత్తం ఒక్కొక్క చెట్టు మరి సర్కారు తుమ్మ చెట్టు ఎట్లా తుమ్మ చెట్లు లెక్క పెరిగినాయి. ఒక కాయలు అంటవా ఒక్కొక్క కాయ తాడికాయలు కాసినాయి. ఇద్దరు గారికి మాదిరి శోధనట్టు సిటా సిటా పట సిటా పట పేలారు పేలారు అయినట్టు బుక్కలు వరిగినాయి. అయ్యో కొన్నది బాగానే పలికిందని కూడా పత్తి 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 వరిగిందా అని రోజుకు మన ఈ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరూ ముట్లపల్లి తారపల్లి ముట్లపల్లి తారపల్లి కృష్ణపేట చుట్టూ 4 మందిని పెట్టి రోజుకు 3 షిఫ్ట్లు పెట్టినా. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా ఎర్రంగా 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 1/2 కిలో పత్తి వెళ్ళిందమ్మా. 1/2 కిలో పత్తిని 10 టైర్ల లాట్లో ఒక్కొక్కని జమ్ముకుంటే బీటి పోతే ధర పడదు. వరంగల్ బీటి కొడితే నాకు 1,75,000 రూపాయలు వచ్చినాయి. అందులో పత్త చెక్కు ముక్కు నల్లకు 1/2 కిలో పత్తికే 1,75,000 ధర పడ్డదంటే సారి సత్తి. ఒకవేళ కిలో పత్తి అయ్యేది నా ఇల్లే బంగారం ఉన్నారా? అబ్బా మొత్తం బంగారం ఆట సైడ్ బంగారు సైడ్ పెట్టుకోపోదా? అంతేనా? నీ పురుషుడు నచ్చింది నాకు. పులుసు ఎక్కడ పులుసు ఆడబడ్డది. పులుసా పులుసా చేపల పులుసు
పల్లెలు వేసుకొని తిన్నావు నోట్ల పెడితే అయ్యో ఇలా శనివారం నానికి వచ్చింది అయ్యో ఒక్కపోతే నేనైతే నీ చేపల పులుసు నేనెట్ట తినన్నా అని గట్ల మురికాలు ఉంటే అల్ల వారబోసి కాళేశ్వరం పోయి నేను గంగతానం చేసి వచ్చిన కాదుల్లో పతివతను రా చేపలకి గంగతానం చేసి వచ్చిందంటే నా పిల్లలు ఈగ చచ్చేది ఉంటే 20 రోజులు చుట్టుపడుతుంది ఈగ చచ్చేది 20 రోజులు చుట్టుపడుతుంది నా పిల్లలు ఈగ చచ్చే 20 రోజులు కాశీకి అక్కడికి పోతాయి కదా కథమే నేనే నడు బయటికి వెళ్ళమ్మా